ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मार्गं तावत् शृणु कथयतस्त्वत्प्रयाणानुरूपं सन्देशं मे तदनु जलद श्रोष्यसि श्रोत्रपेयम् खिन्नः 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 शिखरिषु पदं न्यस्य गन्तासि यत्र क्षीणः क्षीणः परिलघुपयः स्रोतसाञ्चोपभुज्य मार्गं तावत् शृणु कथयतस्त्वत्प्रयाणानुरूपम् मार्गं मार्गं तावत् शृणु कथयतस्त्वत्प्रयाणानुरूपम् मार्गं तावत् शृणु कथयतस्त्वत्प्रयाणानुरूपम् सन्देशं मे तदनु जलदः श्रोष्यसि श्रोत्रपेयम् सन्देशं मे श्रोष्यसि श्रोत्रपेयम् सन्देशं मे जलद श्रोष्यसि श्रोत्रपेयम् खिन्नः खिन्नः शिखरिषु पदं न्यस्य गन्तासि यत्र खिन्नः खिन्नः शिखरिषु पदं न्यस्य न्यस्य गन्तासि यत्र खिन्नः खिन्नः शिखरिषु पदं न्यस्य गन्तासि यत्र क्षीणः क्षीणः परिलघुपयः स्रोतसां चोपभुज्य क्षीणः क्षीणः परिलघुपय स्रोतसां चोपभुज्य क्षीणः क्षीणः स्रोतयाम् तसां स्रोतसां चोपभुज्यं भुज्य ఆ పదచ్ఛేదం వచ్చేసరికి మార్గం ఆ తావత్ శృణు ఆ కథయత కథయతః త్వత్ ఆ ప్రయాణానురూపం సందేశం మే తదను జలదః శ్రోష్యసి ఆ, స్- స్త్రో ఆ, శ్రోత్ శ్రోత్రపేయం ఖిన్నః ఖిన్నః శిఖరిషు పదం న్యస్య ఆ, ని అస్య అని వస్తుందా లేకపోతే న్యస్య అని न्यस्य న్యస్య గంతాసి ఎత్ర गन्ता असि గంతా అసి ఎత్ర క్షీణః క్షీణः పరిలఘు పయః పరిలఘుః పయః ఆ परिलघु ఓ పరిలఘు పయః స్రోతసాం చ ఆ, ఉపభుజ్య ఆ సో శ్రోష్యసి తర్వాత ఆ असि అసి ఉపభుజ్య తర్వాత అసి అంటే ఉపభుజ్య అంటే అది ఆ, అలాగే శృణు శృణు ఆమ్, సో త్వం ఆ, ప్రయా ప్రయాణానురూపం శృణు ప్రయాణానురూపం మార్గం శృణు అని వస్తుందా
ఆ, కథయతః. కథయతః శృణు అంటే ఆ అతని నుంచి ఆ ఉమ్, వినన్నా. పంచే. కథయతః మత్తః. సో పూర్ణ వాక్యం వచ్చేసరికి త్వం ఆ కథయతః త్వం కథయతః త్వత్ప్ర త్వత్ప్రయాణానురూపం మార్గం శృణు. త్వత్ప్రయాణురూపం మార్గం శృణు. ఉమ్, తర్వాత ఆ శ్రోష్యసి, ఇక్కడ ఉమ్, శ్రోష్యసి, సో ఇక్కడ కూడా త్వమే. ఉమ్. త్వం తదను ఆ స- శ్- శ్రోత్రపేయం సందేశం. మే అంటే మమ అని వస్తుంది. మే సందేశం. మే సందేశం మే సందేశం ఆ సో తదను త్వం ఆ, స్తోత్రపేయం మే సందేశం ఆ, జలద శ్రోష్యసి. హే జలద అని ముందర పెట్టేసుకోవాలి. ఓ హే జలద. హే జలద తావత్ త్వత్ప్రయాణ కథయతః త్వత్ప్రయాణానురూపం మార్గం శృణు. శ్రోత్రపేయం తదను శ్రోత్రపేయం మే సందేశం శ్రోష్యసి. జలద అంటే ఆ, జలం దదాతి ఇది జలద. అంటే మేఘము. మేఘం. ఆ, దాని తర్వాత సో ఎత్ర ఆ, ఇది నేను చెప్తాను. ఎత్ర ఉమ్, ఖిన్నః ఖిన్నః సన్ శిఖరిషు పదం న్యస్య క్షీణః క్షీణః సన్ స్రోతసాం పరిలఘుపయః చ ఉపభుజ్య గంతా అసి. ఆ, చెప్తా ఒకసారి. సో మొత్తం మొత్తం వచ్చేసరికి ఆ సో ముందు ఆ త్వం ఆ హే జలద హే జలద ఆ తావత్ తావత్ కథయతః ఆ ఉత్ త్వత్ప్రయాణ ఉత్ ప్రయాణ ప్రయాణానురూపం మార్గం. త్వత్ప్రయాణానురూపం త్వత్ ప్రయాణానురూపం మార్గం శృణు శృణు. ఆమ్, దాని తర్వాత తదను తదను మే శ్రోత్రపేయం సందేశం ఆ, మే శ్రోష్యసి. ఉమ్, ఆ, యత్ర ఖిన్నః ఖిన్నः శిఖరిషు పదం న్యస్య ఉమ్. ఖిన్నः ఖిన్నः క్షీణః క్షీణః పరిలఘుపయః క్షీణः 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 పరిలఘుపయः స్రోతసాం పరిలకుపయ సోతసాం పరిలఘుపయः చ చ. ఆ, ఉపభుజ్య ఉమ్, ఆ, గంతా అసి. ఉమ్. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే హే జలద, ఓ మేఘమా, తావత్ అంటే ఇప్పుడు, త్వత్ప్రయాణానురూపం మార్గం కథయతః త్వత్ప్రయాణానురూపం మార్గం శృణు. కథయతః అంటే చెప్పుచున్నటువంటి నా నుండి, అంటే అక్కడ పంచమి అనే అర్థంలో తీసుకోవాలన్నమాట. ఆ, సో కథయతః చెప్పుచున్నటువంటి నా నుండి త్వత్ప్రయాణానురూపం. త్వత్ అంటే నీ. ఉమ్, యుష్మత్ శబ్దానికి త్వత్ అని వస్తుంది.
కాబట్టి నీ 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 ప్రయాణానికి అనురూపమైనటువంటి అంటే అనుగుణమైనటువంటి మార్గమును శృణు, విను. అంటే ఇప్పుడు నేను నీకు ఏ మార్గంలో వెళ్ళాలో చెప్తాను, అది నువ్వు విను. ఉమ్, తదను దాని తర్వాత అంటే ఫస్ట్ మార్గం చెప్తాను, అది విను. దాని తర్వాత తదను దాని తర్వాత అటు పిమ్మట శ్రోత్రపేయం మే సందేశం శ్రోష్యసి. శ్రోత్రపేయం అంటే వినటానికి, అంటే పుస్తకత్యా పేయం అంటే ఏంటి, తాగదగినటువంటిది. శ్రోత్రములకు తాగదగినటువంటిది అంటే ఏంటి? శ్రోత్రములు దేని తాగుతాయి? ఆ, అంటే శబ్దం. ఉమ్. కాబట్టి వినసొంపు అనే, ఎప్పుడైనా విన్నావా? వినసొంపు అనే శబ్దం ఎప్పుడైనా విన్నా తెలుగులో? వినసొంపుగా ఉన్నది. సొంపు అంటే అందం అని అర్థం, అందంగా ఉమ్, ఉంది అని అర్థం. వినసొంపుగా అంటే వినడానికి చాలా అందంగా ఉంది అని అర్థం. వినసొంపైనటువంటి అంటే నా సందేశం చాలా బాగుంటుంది వినడానికి. అటువంటి నా యొక్క సందేశం, సందేశమును శ్రోష్యసి, వినగలవు. అంటే ఇప్పుడు విను నువ్వు, అన్నట్టుగా చెప్తున్నాడు. అలాగే ఎత్ర అంటే మార్గంలో ఎక్కడైనా నువ్వు ఖిన్నః అంటే ఇప్పుడు ప్రయాణం చేస్తుంటే అలసట వస్తుంది కదా. ఆ, ఖిన్నః అంటే దుఃఖితుడవైనప్పుడల్లా అంటే ఏంటి, బాధ కలిగినప్పుడల్లా శిఖరిషు పదం న్యస్య. శిఖరిషు అంటే పర్వతాలయందు పదం, అంటే నీ కాళ్ళను ఉంచి. అంటే పర్వతాలయందు కాళ్ళను ఉంచడం అంటే ఏమిటి అని అంటే, ప్రయాణం చేస్తుంటే మనకి అలసట వస్తే మనం ఎక్కడో చోట ఆగుతాం కదా, కొంచెం కూర్చొని మళ్ళీ లేచి మనం మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాం. అలాగే ఇప్పుడు మేఘం వెళ్ళేటప్పుడు కూడా ఏమవుతుంది, ఎక్కడెక్కడైతే పర్వతాలు వస్తే అక్కడ కొంచెంసేపు ఆగి వెళ్తుంది మేఘం. అవును. సో దాన్ని ఇలా చెప్తున్నా. నువ్వు వెళ్ళే మార్గంలో నీకు కాళ్ళు నొప్పులు పుట్టినప్పుడల్లా ఈ మార్గంలో ఎక్కడెక్కడైతే కొండలు ఉన్నాయో ఆ కొండల మీద కొంచెంసేపు కాళ్ళు ఉంచి వెళ్ళు అని, అంటే నీ అలసటని తీర్చుకో అని. అలాగే క్షీణ సన్, ఇంకోటి ఏమిటి ఇక్కడ చెప్తోంది, మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఏమవుతాం మనం, మామూలుగా మనం క్షీణిస్తూ ఉంటాం. క్షీణించడం అంటే ఏంటి, మనం లావెక్కం, సన్నబడుతూ ఉంటాం. ఎందుకు, యూఆర్ షెడింగ్ యూఆర్ వాట్ ఎవర్ ఎనర్జీ అన్నమాట. ఇక్కడ మేఘం విషయంలో క్షీణం అవ్వటం అంటే ఏంటి, మేఘం వెళ్తుంటే మేఘం యొక్క పని ఏమిటి, వర్షించడం కదా. సో వర్షించడం ఆ, వల్ల ఏమవుతుంది అని అంటే, వర్షించడం వల్ల మేఘము క్షీణిస్తుంది. ఎప్పుడెప్పుడైతే నువ్వు క్షీణిస్తావో అప్పుడు స్రోతస్సులు అంటే ఏమిటి, నది లేదా అంటే ప్రవహిస్తున్నటువంటి నీరు గాని, ఇవన్నీ ఉంటాయి కదా, అవి వాటి నుంచి, ఆ, స్రోతస్సుల నుంచి అంటే నదుల నుండి, పరిలఘు అంటే తేలికమైనటువంటి నీటిని ఉపభుజ్య తీసుకొని, గంతాసి నువ్వు వెళ్ళదగిన వాడవు అవుచున్నావు అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ, అంటే ఇక్కడ ఒకటి, ఆ, రెండు రకాలుగా చెప్పారు. మేఘం ఆగి వెళ్ళటం, అలాగే మేఘం మళ్ళీ వర్షిస్తూ నీళ్ళని తీసుకొని వెళ్ళటం. దీన్ని ఆ, ఆ, ఎలా మార్చి చెప్పారు అంటే, మనం మామూలుగా మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఎ- నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఆగి వెళ్తున్నట్టుగా, అలాగే మధ్య మధ్యలో మనం ఏం చేస్తాం, నీళ్లు తాగుతూ ఉంటాం. కావాల్సినప్పుడు దాహం వేసినప్పుడల్లా నీళ్లు తాగుతూ వెళ్తాం. సో దాన్ని దీంతో కలిపి చెప్తున్నారు అనమాట. ఉమ్, సో త్వత్ప్రయాణానురూపం శ్రోత్రపేయం పరిలఘు. ఆ, త్వత్ ప్రయాణం అంటే తవ ప్రయాణం. తవ త్వత్ ప్రయాణ. తవ ప్రయాణ. ఆ, త్వత్ ప్రయాణ. ఆ, అనురూపం అంటే తగినటువంటి. ఆ, ప్రయాణస్య అనురూపం అనే వచ్చేస్తుంది. ఉమ్, త్వత్ప్రయాణస్య అనురూపం. ఆ, త్వత్ప్రయాణానురూపం. ఉమ్. తర్వాత శ్రోత్రపేయం. ఆ శ్రోత్రపేయం. ఆ, ఆ, అంటే ఆ,
ఆ, నీరా. ఉమ్, పేయం అంటే నీరా. తాగదగినటువంటి అని అర్థం. ఓ, తాగదగినటువంటి. ఓకే. ఆ ఆ ఆమ్, శ్రోత్రం, శ్రోత్రస్య పేయం. శ్రోత్రాభ్యాం లేకపోతే పోయం. శ్రోత్రాయ. శ్రోత్రాభ్యాం. ఓ, శ్రోత్రాభ్యాం. చెవుల ఓ, చేత రెండు ఉంటాయా? తాగదగిన. ఉమ్, ఉమ్. పరిలఘు. పరిలఘు. పరితః లఘు పరిలఘు. పరితః లఘు లఘు. అంతే, ఒకసారి శ్లోకం చదివేసి. ఆ మార్గం తావత్ శృణు కథయతస్త్వత్ప్రయాణానురూపం సందేశం మే తదను జలద శ్రోస్యసి శ్రోత్రపేయం ఖిన్నః ఖిన్నः శిఖరిషు పదం యస్య గంతాసి యత్ర క్షీణः క్షీణः పరిలఘుపయః చోపభుజ్య.